అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమునస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్య నాయకుడితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఏంటి ఆ విషయానికి వస్తే, ఆనాడు ఆంగ్లేయుల పాలన, తర్వాత నిజాం పాలన, తర్వాత ఈ మన తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో అనేక కీలకమైన అంశాలను మనం చర్చించబోతా ఉన్నాం. సో ఆనాటి నుంచి ఈనాటి వారికి వస్తున్నట్టు పాలన ఏ విధంగా ఉంది, నిజాం పాలన ఏ విధంగా ఉంది, ఆంగ్లేయుల పాలన ఏ విధంగా ఉంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేకత ఏంది, అందులో కొడంగల్ నియోజకవర్గంలో బొమ్రస్పేట్ మండలానికి విషయానికి వస్తే ఈ మండల కేంద్రం ఏ విధంగా ఏర్పడింది, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు వచ్చినాయి అనే అనేకమైనటువంటి కీలక విషయాలు మనము ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, మన సీనియర్ సిటిజన్ ప్రబుద్ధులు మనతో ఉన్నారు. వాళ్ళే కౌడూరు నర్సిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మనతో ఉన్నారు. వీరితో అనేక విషయాలు చర్చించేందుకు కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. సార్ నమస్తే. సార్ ఆంగ్లేయుల పాలన, తర్వాత నిజాం పాలన, ఈ కొడంగల్ నియోజకవర్గం ఏ విధంగా ఎప్పుడు నియోజకవర్గంగా ఏర్పడింది, సో అందులో ఈ బొమ్రస్పేట మండలానికి వచ్చినట్లయితే మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది సార్? 400 సంవత్సరాలు ముస్లింల పరిపాలన ఈ తెలంగాణ మీద జరిగింది. ముఖ్యంగా భారతదేశం మీద బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ గోల్కొండ నవాబులు, కుతుబుషాయిలు 7 మంది పరిపాలన చేసిండ్రు. వాళ్ళ తర్వాత నిజాం ఉల్ ముల్క్ అని వాళ్ళు 7 మంది పరిపాలన చేసిండ్రు. స్వాతంత్రం వచ్చేటంత వరకు 1947 వరకు ముస్లింల పరిపాలన ఉన్నది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు కొన్ని రోజుల వరకు రాజ్యాంగం లేదు కనుక 87, 47, 48 నుండి 52 వరకు భారత రాజ్యాంగ నిర్మాణము డాక్టర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఆధ్వర్యాన రాజ్యాంగం తయారైంది. రాజ్యాంగం తయారైన తర్వాత మొట్టమొదటి భారతదేశం లోపల ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన వాళ్ళు పరిపాలన విధానానికి 1952 లోపల మనకు ఎన్నికలు జరిగినాయి. ఎటువంటి ఎన్నికలు జరిగినాయి అప్పుడు? ఇటువంటి శిష్టాలు లేకుండా ఒక డబ్బా పైన ఏ క్యాండిడేట్ గుర్తునో ఆ క్యాండిడేట్ గుర్తును ఆ డబ్బా మీద పెట్టిండ్రు. బ్యాలెట్ పేపర్ కూడా లేవు. ఫస్ట్ ఎలక్షన్ లా, రెండవ ఎలక్షన్ లా ఆ గుర్తు మీద వచ్చి వీళ్ళకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు మీద ఏం లేకుంటది, అది ఒక ఆఫీసర్ యొక్క ముద్ర ఉంటది. అంటే సింబల్ కూడా ఏముండవా? ఏముండవు. ఆ డబ్బా మీద సింబల్ ఈడ ఇచ్చేదాన్ని లేదు. ఏ ఆ కార్డును ఏ డబ్బాలో ఎక్కువ పడితే వాళ్ళు గెలిచినట్లు. ఎప్పుడో ఇది 1952, 57 వరకు, 5 ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ వచ్చింది. ఓకే, 57 తర్వాత బ్యాలెట్ పేపర్ వచ్చింది. బ్యాలెట్ పేపర్ వచ్చినప్పుడు ఎంతమంది క్యాండిడేట్లు నిలబడతారో అంతమంది యొక్క గుర్తులు ఉన్నాయి. అప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు గుర్తు ఏముందంటే కాడి ఎడ్ల గుర్తు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తే కాడి ఎడ్ల గుర్తు. కాడి ఎడ్లు. ఓకే, దాని మీదనే ఓటు వేయాలి. అప్పుడు గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎందుకు 1952లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తే కాడెడ్ల గుర్తు. ఓకే, అంతవరకు జరిగింది. ఓకే, ఆ తర్వాత మనకు ఈ దేశ పరిపాలనా విధానం లోపల 52 ఎలక్షన్ అయినప్పుడు రాష్ట్రాల విభజన లేకుండా ఏ ప్రాంతం రాజులు ఎవరు పరిపాలన చేసినో వాళ్ళ ఆ ఏరియా లోపల ఎలక్షన్ జరిగింది 52లో. మన ప్రత్యేకంగా నైజాం స్టేటు 16 జిల్లాల స్టేట్ ఇది. అప్పుడు మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి. ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాల విభజన జరగకుండా ఆ నైజాం స్టేట్కు ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో ఆయన ఆ 16 జిల్లాలకు ముఖ్యమంత్రి అయిండు. బూరుగుల రామకృష్ణరావు. ఆ తర్వాత 56 లోపల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఏర్పడింది. ఆంధ్రప్రదేశే లేదు, కేవలము
నైజాం స్టేట్ అనకుండా బ్రిటిష్ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ గా 16 జిల్లాలకు ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు 56 లోపట భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు విభజన కావాలని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి ఆయన ఆ త్యాగం లోపటే ఆయన చనిపోతే ఆ విధంగా భాషా ప్రాతిపదికన మన 16 జిల్లాలను 8 జిల్లాలు తెలంగాణ, 13 జిల్లాలు ఆంధ్ర రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర కలిపి వాళ్లకు మొట్టమొదలు కర్నూలు రాజధాని వండుకుంటూ వాళ్ళు మద్రాసు ఏరియాలో ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక టర్మ్ అయిన తర్వాత రెండవసారికి భాషా ప్రాతిపదిక మీద చేసేటప్పుడు మన 16 జిల్లాలకు వెళ్ళి 8 జిల్లాలు ప్లస్ 13 జిల్లాలు ఆంధ్ర కలిసి 21 జిల్లాలతోని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దానికి రాజధాని హైదరాబాద్. అయితే మనకున్నటువంటి ఎప్పుడు ఏర్పడింది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56 నవంబర్. ఆ తర్వాత మనకున్నటువంటి 16 నైజాం పీరియడ్కి వెళ్ళిన 16 జిల్లాలకు వెళ్ళి 8 ఇక్కడ వస్తే 8 జిల్లాలు మిగిలిన వాటికి వెళ్ళి 5 మహారాష్ట్రకు పోయింది, 5 మహారాష్ట్రకు పోయింది, 3 కర్ణాటక పోయింది. 3 కర్ణాటక. ఆ పరిధిలో ఈ భాషా ప్రతిగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాలు ఏర్పడ్డ కొడంగల్ జిల్లా ఉండే కాదు, కొడంగల్ 1950 తాలూకా గుల్బర్గా జిల్లా కోడంగల్ తాలూకా నియోజకవర్గాలు లేవప్పుడు. నియోజకవర్గాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 52 నుంచే నియోజకవర్గాలు. 52 ముందున్నప్పుడు తాలూకాలు అవి. ఒక్కొక్క తాలూకాకు ఒక్కొక్క తహసీల్దార్ ఉండి మన కోడంగల్ తాలూకా మనకు మున్పటి నైజాం ప్రభుత్వం పీరియడ్ లో ఉన్నది. అయితే అప్పుడు ఈ పరిపాలన విధానం ఎట్లుంది అంటే తహసీల్దార్కు ఒక గిర్దావరి సర్కిల్ దాన్ని ఏమంటారు ఫిర్కా అంటారు. గిర్దావరి ఫిర్కా అంటే గిర్దావరి సర్కిల్. ఈ గిర్దావరి సర్కిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవిటి ఎన్టీ రామారావు 1986 లోపల మాండలిక వ్యవస్థ ఇచ్చి 87 లోపల ఎలక్షన్ జరిపిండు. ఎక్కడెక్కడ గిద్దవారి ఫిర్కాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మండలాలకు తగినటువంటి అధికార కార్యాలయాలు ఉన్నాయో ఆ విధంగా దృష్టి పెట్టుకొని అతని మండలాల వ్యవస్థ 86 లోపల ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. మొదటి ఎలక్షన్ మండలాల లోపల 87లో జరిగింది. 1987 లోపల మొదటి ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఈ ప్రెసిడెంట్ ను డైరెక్ట్ ఎంపీపీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులను డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోవాలి. జెడ్పీటీసీని కూడా డైరెక్ట్ గా వాళ్ళు ఎన్నుకోవాలి. ఆ జెడ్పీటీసీలు ఉన్న వాళ్ళు జిల్లా పరిషత్ కు మెంబర్లు. ఇక్కడ డైరెక్ట్ ఎన్నుకున్నటువంటి ఎంపీపీకి గ్రామ సర్పంచులు మెంబర్లు, దాంట్లోకెళ్ళి ఒకరు వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడు 80 ఇప్పుడు ఎంపీపీలను డైరెక్ట్ ప్రజలే ఎన్నుకుంటారు. అప్పుడు 1900 ఎప్పుడు 86లో ఫామ్ అయినాయి. 57లో ఎలక్షన్ అయినాయి. 95 లోపల జిల్లా పరిషత్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చింది. 1995లో ఎంపీపీలు జెడ్పీటీసీల వ్యవస్థ అనేది ఎంపీటీసీలు ఎన్టీ రామారావు సమక్షంలో ఆధ్వర్యంలో రావడం జరిగింది. అయితే అప్పుడు ఎంపీపీలను జెడ్పీటీసీలను డైరెక్ట్ ప్రజలే ఓట్లేసి ఎన్నుకోన్నారు. లేదు, ఎంపీటీసీలను జెడ్పీ ఎత్తుకుంటే ఎంపీటీసీలకు వెళ్ళి ఒక్కరినే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ ఇప్పుడు డైరెక్ట్ ఓట్లేసే ఒక్కసారి ఎప్పుడు 1987 లోపటేమో డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. 95 లోపట ఈ ఎంపీటీసీ వ్యవస్థ అనేది వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ 95లో ఎంపీటీసీ వ్యవస్థ వచ్చింది. సో అప్పుడు మన ఈ ఎంపీటీసీలు అందరు కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకున్నారు. ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్. ఓకే. ఈ కొడంగల్ నియోజకవర్గంలో మండల వ్యవస్థకు వచ్చినట్లయితే బొమ్రస్పేట మండలంలో ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏంటంటే 1987లో ఇక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థలో రిజర్వేషన్లు అప్పుడే రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ విధమైన రిజర్వేషన్లు ఉన్నాయి, ఏ వర్గానికి కూడా
సంబంధించింది అనేది కూడా మనకు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడైతే బొమ్రస్పేట మండలానికి వస్తే స్టార్టింగ్ నుంచి డైరెక్టర్ సర్పంచ్ నుంచి కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అయితే అప్పటి నుంచి వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. సో రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది అసలు? మొట్టమొదలు మనకు ఈ మండలిక వ్యవస్థ ఏర్పాటుకు కారణము 96 లోపల ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు మాండలిక వ్యవస్థ ప్రారంభమైంది. 97 లోపల ఎన్టీఆర్ హయాంలోనే కదా మండల వ్యవస్థ కూడా వచ్చింది. ఎన్టీఆర్ మండలి లోపలనే మాండలిక వ్యవస్థ వచ్చింది. 96 లోపల మాండలిక వ్యవస్థ ఇచ్చి 97 లోపల 87 లోపల 86లో మాండలిక వస్తుంది. 87 లోపల ఎలక్షన్స్ పెట్టిండు. అప్పుడు ఈ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిని డైరెక్ట్ గా ఎన్నుకోవాలి ప్రజలు. ఆ టైంలో జెడ్పీటీసీలు కూడా లేరు. జెడ్పీ ఎంపీటీసీ వ్యవస్థ లేదు ఫస్ట్ టైం. కేవలము మండల్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మొత్తం కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి విధంగానే ఎన్నుకున్నారు. అప్పుడు ఎప్పుడు 87లో జిల్లా పరిషత్ కూడా ఆ క్యాండిడేట్ కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం ఓట్లేసి గెలిపించారు ఫస్ట్ టైం. మనకు 95 లోపట మళ్ళీ మాండలిక వ్యవస్థ లోపట ఎంపీటీసీలు జెడ్పీటీసీల వ్యవస్థ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎంపీటీసీలేమో మండల్ ప్రజా పరిషత్కు మెంబర్లు, జెడ్పీటీసీలేమో జిల్లా పరిషత్ ప్రజా పరిషత్కు మెంబర్లు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలంటే ఒక్క జెడ్పీటీసీని ఒక వైస్ జెడ్పీటీసీని జెడ్పీటీసీని ఎన్నుకోవాలి. అప్పుడు ఇక్కడ మాండలిక వ్యవస్థ వచ్చే వరకు మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఒక్క ఎంపీపీని అంటే మండల ప్రెసిడెంట్ ను మండల వైస్ ప్రెసిడెంట్ అంతవరకు వచ్చింది. అయితే మొట్టమొదటి మా మండలకు అంటే బొమ్మలపేట మండలకు రిజర్వేషన్ ఎంపీపీ జనరల్ కి వచ్చింది. జెడ్పీటీసీ ఎప్పుడు ఇయర్ లో 1997లో 95లో జనరల్ వచ్చింది. ఓకే. అప్పుడు మండల ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రేమిలమ్మని నాగిరిపల్లి నుంచి జనరల్ గా డైరెక్ట్ ఎలక్షన్. ఓకే. అప్పుడు అదే టైం లోపల మండల్ వైస్ ప్రెసిడెంట్ గా సర్పంచులకు వెళ్ళి మెట్లకుంట హనుమంత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్. జెడ్పీటీసీ లేదు అప్పుడు జెడ్పీటీ అప్పుడు లేదు ఇంకా. ఓకే. జెడ్పీటీ వచ్చినప్పుడు అంటే 95 లోపల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చిండు. అప్పుడు జెడ్పీటీ లేదు. 95లో ఎలక్షన్ అయినప్పుడు మనము బీసీ జనరల్ వచ్చింది కదా. బీసీ జనరల్ 95లో ఎలక్షన్ అయినప్పుడు ఈ మండలిక వ్యవస్థ లోపల ముందు ఎంపీటీసీలు గెలుచుకోవాలి. ఎంపీటీసీల మెజారిటీ బట్టి ఆ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. జెడ్పీటీసీల మెజారిటీ బట్టి జిల్లా పరిషత్ చైర్మన్. అప్పుడు ఈ బొమ్మరస్పేట మండలకు రిజర్వేషన్ ఏది వచ్చింది? జనరల్ బీసీ. ఎవరు అప్పుడు ఎంపీపీ? ఈ వెంకట్రాములు గౌడ్ అని మళ్ళా ప్రాపర్. జెడ్పీటీసీ తుల్జమ్మ అని ఎస్టీ. ఓకే. అప్పుడు ఎస్టీ జెడ్పీటీసీ. తర్వాత 1997 అప్పుడు వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి అని చిన్న మీద. ఓకే. ఇప్పుడు తర్వాత వాళ్ళ పీరియడ్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కానప్పుడు సూర్యనారాయణ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినప్పుడు అప్పుడు ప్రాపర్ కోడంగల్ ప్రభులింగం ఎంపీపీగా, నేను అంటే కె నర్సిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా, జెడ్పీటీసీ తుల్జమ్మ రెగ్యులర్ ఉంది. ఇద్దరి మీద అవిశ్వాసం. ఓకే. ఆ తర్వాత 2001లో ఎలక్షన్ అయినప్పుడు అది జనరల్ వచ్చింది. అయినా కానీ మెజారిటీ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ క్యాండిడేట్ పుత్తూరు అంజలమ్మను ప్రెసిడెంట్ గా, పి రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ గా టీడీపీ ప్రభుత్వం, యాదగిరి జెడ్పీటీసీ. ఓకే. సెకండ్ టైం అయినప్పుడు ఎస్టీ మండల్ గోపి నాయక్ అని
2006లో 2006లో గోపీనాయక్, గోపీనాయక్. సుశీలమ్మని తుంకిమట్ల. అప్పుడు మల్కిరెడ్డి అని చల్లా మల్కిరెడ్డి అని చదువుతాను. అప్పుడు ఓసీ వచ్చింది జెడ్పీటీసీ. మళ్ళీ 2013లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ బొమ్మరస్పేట మండలకు మెరుగు మంగమ్మ అని దుర్జాల ప్రాపర్ ఎంపీపీ, దేశ నాయకు వైస్ ప్రెసిడెంట్ జ్యోతిరెడ్డి అని రిజర్వేషన్ ఏదో వచ్చింది అప్పుడు. బీసీ ఉమెన్, బీసీ మహిళ కదా 2006లో బీసీ మహిళ వచ్చింది. బీసీ రిజర్వేషన్ వచ్చింది ఎంపీపీగా. అది క్లియర్ గా లేదు కానీ మొత్తానికి ఎప్పుడు అయింది. అవి జెడ్పీటీసీగా జ్యోతిరెడ్డి 2020 లోపల ఎస్టీ రిజర్వేషన్ జెడ్పీటీసీ ఎంపీపీగా ఏంలీ బాయ్ జెడ్పీ కూడా ఎస్టీ వచ్చింది. 2 ఎస్టీ వచ్చినాయి. వైస్ ప్రెసిడెంట్ గా ఆ ఒకటే టైంలో 3 అయినరు. నారాయణ రెడ్డి అని చదురపల్లి, సుదర్శన్ రెడ్డి అని బురాన్పూరు, శ్రావణ గౌడు అని బొమ్మరస్పేట. 3 ఎంపీ వైస్ ఎంపీలు అయ్యిండు. అరుణాదేశ చౌహాన్ అని మా జెడ్పీటీసీ ఎస్టీ రిజర్వేషన్. వాళ్ళ పీరియడ్ 4/7/24 వరకు వాళ్ళ పీరియడ్ ఉంది. ఇప్పుడు మనకు స్పెషల్ ఆఫీసర్ల మీద ప్రత్యేక అధికారుల పాలన ఇప్పటికైతే కొనసాగుతా ఉంది. నాయకులు మనకి ఏం చెప్తా ఉన్నారంటే 1987 నుంచి బొమ్మరస్పేట మండలాన్ని విషయానికి వస్తే అప్పుడు డైరెక్ట్ గా మండల ప్రెసిడెంట్ చైర్మన్ ఎన్నుకునే వాళ్ళు. తర్వాత 1995 నుంచి కూడా ఈ ఎంపీటీసీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. అప్పుడు ఎంపీటీసీలు అందరు కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకునేవారు. తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ వాళ్ళు కూడా ఎన్నుకోబడేవాళ్ళు చెప్పింది. 1987, తర్వాత 1995, 97, 2000, 2006, 2013, 2000 సంవత్సరంలో కూడా ఎన్నికలు జరిగినాయి. అంటే దాదాపు 7 సార్లు ఈ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది. అందులో బీసీ వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కానీ, జనరల్ కానీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఎస్టీ వర్గానికి వస్తే అయితే ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్ ఈ విధంగా కూడా రావడం జరిగింది. ఓసీ వర్గానికి వస్తే ఓసీ మహిళ, తర్వాత జనరల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ వ్యవస్థ కూడా మనకు ప్రజల చేత ఎన్నుకోబడడం జరిగింది. సో ఒక వర్గానికి మాత్రము ఎన్నికలు జరగలేదు, వాళ్ళు అధికారానికి రాలేదని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ ఈ రిజర్వేషన్ బట్టి చూస్తే మీ మండల వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేది నిర్ణయించేది మండల అధికారులు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని బట్టి నిర్ణయిస్తారు. అయితే రిజర్వేషన్ 3 వర్గాలకు వచ్చినప్పుడు ఎస్సీలకు రాలేదు అంటే ఈ మండలంలో ఎస్సీలు తక్కువ ఉన్నారు, ఆ కోటా వరకు సరిపోయినందుకు రాలేదు కనుక ఎస్సీ రిజర్వేషన్ కాలేదు. అయితే న్యాయపరంగా చూసుకుంటే ఒక్కసారి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేది కూడా అవసరమే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ మన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అయితే 42 రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఈ బొమ్మరస్పేట మండలానికి ఏ రిజర్వేషన్ రాబోతా ఉంది అని మీకేమన్నా మీ అంచనాలు? మాకు ఐడియా లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయంలో మాకు ఎలాంటి ప్రవేశం లేదు. ఒకటి, ఈ రిజర్వేషన్లు అయ్యేది ఎట్లుంటుందంటే ఆ యొక్క శాతం అంటే ఎస్సీల శాతం ఎంత ఉన్నది, ఎంత ఉంటే రిజర్వేషన్ కావాలనేది అది అధికారికంగా వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప అది కోరుకుంటే ఎవరో నామినీ చేసి వచ్చే పోస్టులు కావాలి. అవి మనకున్నటువంటి లిస్టు లోపల వాళ్ళకున్న
స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు ఎస్టీలు, ఎంతమంది ఉంటే మనకు రిజర్వేషన్ కావాలి. ఈ మండలంలో పూట ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కనుక 2 సార్లు వచ్చింది. అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇది జెడ్పీటీసీ వచ్చినా అది చూసిన కారణం ఉన్నది. కానీ ఎస్సీల యొక్క కోట శాతం ఎంత ఉన్నదో అది అధికారులు నిర్వహిస్తారు, మనం చెప్పేది కాదు, దానికి ఒక నామినేట్ చేసేది కాదు. ఓకే, ఆ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి మనకు ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే మనకున్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందువలన ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటున్నారో మనకున్నటువంటి మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినందుకు మనకు ఈ ప్రత్యేకమైనటువంటి నిధులు కొడంగల్ నియోజకవర్గం రావడము, ఇప్పుడు రాష్ట్రం లోపల కొడంగల్ అనే ఒక నియోజకవర్గం ఉన్నది అనే గుర్తింపు వచ్చిందంటే కేవలం ఒక రేవంత్ రెడ్డి పేరు మీదే. అంతకుముందు కొడంగల్ ఉన్నదా అంటే ఉన్నది, కానీ రాష్ట్ర ప్రజల లోపల ఈ పేరు విధనేవాడు. ఇప్పుడు కూడా అసెంబ్లీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కూడా కొడంగల్ ఎమ్మెల్యేలు లేచి అసెంబ్లీలో ఏ ప్రశ్న వేసి కానీ ఏది అడిగినటువంటి దీంట్లో పోలేదు. కనుక ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ మంత్రి పదవి లేకుండా ఒక డైరెక్ట్గా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిండు అంటే మన కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పుణ్యాన కొడంగల్కు విపరీతమైనటువంటి నిధులు రావడము, ఈ విద్యా సంస్థల కొన్ని కాలేజీలు, ఈ వైద్య రంగంలో కొన్ని కాలేజీలు, టెక్నిక్ ఇంజనీరింగ్ పరంగా కొన్ని రావాలని ఎంత రేవంత్ రెడ్డి గెలిచి మన ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందువల్లనే కొడంగల్ యొక్క నియోజకవర్గ ప్రజలకు కొంత మేలు జరుగుతున్నది. విద్యాపరంగానండి, వైద్యపరంగానండి, టెక్నికల్గా అంటే మనకు ఉన్నటువంటి జరగడానికి కారణము రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యేందుకే. ఓకే, అయితే సో మన నర్సిరెడ్డి నా సీనియర్ సిటిజన్లు ఏం చెప్తా ఉన్నారంటే గతంలో రాజకీయ పరిపాలన ఏ విధంగా అంటే ఒక నైతిక విలువలతో ఒక బాధ్యతాయుతంగా పరిపాలన సాగేది. కానీ తరతరాలు మారిన కొద్ది కూడా ప్రస్తుతం ఈ కంప్యూటర్ యుగ కాలంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే అసలు నైతిక విలువలు లేనేలేదు. స్వార్థ రాజకీయాల కోసము ఈ పాలన సాగుతూ ఉంది. ఇది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన సాగిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది, అభివృద్ధి కూడా చెందుతూ ఉంది అనేది కూడా వారు చాలా క్లుప్తంగా విశ్లేషించడం జరిగింది. సో మరోసారి మరొక రాజకీయ ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.